నిజంగా యెహోవాని గూర్చిన జ్ఞానం సంపాదించుకోవడానికి మనం సిద్ధపడుతున్నప్పుడు జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు. జ్ఞానం సంత వీధులలో కేకలేస్తుందట. ఎక్కడ కేకలేస్తుంది? సంత వీధులలో కేకలేస్తుందట. ఈ పరిస్థితి, ఆకలికి దప్పులు ఏమండి దప్పిక లేని పరిస్థితి నుండి ఈరోజు కాస్త తింటున్నాము అంటే కష్టపడబట్టి, లేకపోతే ఏదైనా ఒక మంచి జాబ్ చేయబట్టి, లేదా ఒక మంచి పొజిషన్లో ఉన్నామంటే అది దేవుని కృప నీ మీద ఉంది. నీకు బట్టకట్టి బ్రతికినిచ్చాడంటే అది దేవుడి కృపది. అది అనుభవిస్తూ నువ్వు అభివృద్ధి చెందుతున్నావంటే నీ అభివృద్ధి తేటగా కనపడుతుంది. ఇప్పటి వరకు కష్టపడి చదువుకున్నాడు, జాబు సంపాదించాడు, ఇదిగో అభివృద్ధిలో వారి ఇంటి వారందరికీ కూడా కాస్త భోజనం చక్కగా సమృద్ధిగా దొరుకుతుంది, వారికి ఏ లోటు లేకుండా ఉంది అనే విషయం నీకు అర్థమైతే, దేవుని గురించిన జ్ఞానంలో నీవు ఏమండి సంపాదించుకుంటున్నప్పుడు, నువ్వు నేర్చుకుంటున్నప్పుడు, దాన్ని అవలంబించున్నప్పుడు కూడా నీ అభివృద్ధి తేటగా కనపడాలి. ఎలా కనపడాలి? తేటగా కనపడాలి. నీ అభివృద్ధి తేటగా కనపడాలి అంటున్నాడు దేవుడు.